ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు జర్నీ ఎక్కడ సంబంధే? విజయనగరం నుంచి కాశీపట్నం వెళ్తున్న దారిలో మంచి మంచి దృశ్యాలు. ఇక ఇదే మా తాటిపూడి డ్యామ్. 4 రోజులు బట్టి తుఫాను. ఎలాగుంది సార్ ఫ్లో? సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా గట్టిగా ఉంది ఫ్లో అయితే మాత్రం. చాలా చాలా బాగుంది. కాకపోతే 4 రోజులు బట్టి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది మాది మాల వేసి శివదీక్ష 6వ రోజు, కానీ కుదరలేదు. 4 రోజులు బట్టి తుఫాన్, దానివల్ల అవ్వలేదు. వేసాం మనం ఇప్పటి నుంచి అనుకుంటున్నాం, స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం కదా వెళ్దామని చెప్పి. ఈరోజు అయ్యింది. కరుణించారు, శివయ్య పిలుపు వచ్చింది, కరుణించారు. లొకేషన్ అయితే, క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. జర్నీ చేస్తున్నాం కానీ మాకు టెన్షన్ ఏంటంటే మధ్యాహ్నం టైం అయిపోయింది, భిక్ష ఒకటి దొరకలేదు. వెళ్తున్నాం కానీ బొడ్డవరం జంక్షన్ దగ్గర దొరకలేదు. అయితే దొరకలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది భిక్ష అయితే అంటే మాకు ఎస్కోట్లోని మళ్ళీ రిటర్న్ బొడ్డవరం నుంచి ఎస్కోట్ వెళ్ళి అక్కడ మాకు తెలిసిన ఒక అన్నీ గారు, శ్రీనన్ని గారు అని, అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కార్తీక మాసం ఒక దగ్గర నిత్యాన్నదానం పెడతారు. వాళ్ళు ఇచ్చారనమాట. చాలా అరేంజ్ చేసి ధన్యవాదాలు స్వామి, చాలా చాలా థ్యాంక్ యూ. అది పట్టుకొని మేము బయలుదేరాం. ఇక్కడ చాలా బాగుందని చెప్పేసి ఈ జలపాతం దగ్గర ఆగామన్నమాట. స్నానాలు పానాలు చేసుకొని భిక్ష చేద్దామని చెప్పేసి ఇక్కడ స్నానం చేసాం. చాలా చాలా బాగుంది ఇక్కడ. కానీ వాటర్ అయితే మాత్రం చాలా ఫ్లో ఎక్కువ ఉంది. ఇక మాతో పాటు అయ్యప్పలు కూడా కలిశారు అక్కడ. వాళ్ళది రణస్థలం అంట. రణస్థలం కదండి, కోస్ట్ రణస్థలం దగ్గర కోస్ట్. అక్కడి నుంచి వచ్చారు అయ్యప్పలు, ఒక మణికంట వచ్చారు. అందరం కలిసి చక్కగా స్నానాలు చేసాం. బాగా అయింది. డివోషనల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అయింది. ఎంటర్టైన్మెంట్ కాదు కానీ చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎందుకో మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. అందరం కూడా మంచిగా స్నానం చేసి దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారిని. ఇప్పుడు వస్తుంది చూడండి కాశీపట్నం అయిపోయిన తర్వాత అలాగా వైకుంఠగిరినా, వైకుంఠగిరి యాక్చువల్లీ ఎన్ఆర్పురం, వైకుంఠగిరి. ఇగో ఇదే మన మర్రి తొర్రల్లో వెలిసిన మన శివుడు, శివయ్య. చాలా చాలా ప్రసిద్ధి ఉంది ఈ కాశీపట్నం. ఈ కాశీపట్నానికి నిజంగా ఈ దర్శనం చేసుకుని నిజంగా చాలా చాలా అదృష్టం ఉండాలి. చేసుకోండి, ఎవరైనా వీలు చూసుకొని మ్యాక్సిమం అందరూ రండి, దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఆ లోపల ఉంటుంది మర్రి త్వరల్లో, అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ అలా సెటప్ చేశారు. చాలా చాలా బాగుంటుంది కోవిల్ అన్నది. ఇక్కడ దారిలో వెళ్తున్న దృశ్యాలు ఇవి. ఇక్కడ భోజనానికి అయితే ఇక్కడ ఆగాం జలపాతం దగ్గర. చాలా చాలా బాగుంది ఇక్కడ. ఆ ఫ్లో చూస్తే మాకు ఇటువంటి ప్రదేశం ఈ భిక్షకి మేము శివయ్య ఇచ్చిన కానుక అనుకున్నాం. నిజంగా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అసలు అనుకోలేదు నిజంగానే. చాలా 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 బాగా అనిపించింది. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది మాకైతే మాత్రం. ఇది ఎక్కడంటే కాశీపట్నం నుంచి ఎన్ఆర్పురం వెళ్ళే దారిలో ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంటుంది. కొంచెం డౌన్ దిగాలి, కొంచెం రూట్ అయితే కొంచెం బాగోదు, కొంచెం జాగ్రత్తగా దిగాలి, కానీ బాగుంటుంది. మేము భిక్ష చేస్తున్నప్పుడైతే ఈ కోతులు బాబోయ్ ఎన్ని స్వామి, మామూలుగా కాదు, ఎన్ని వచ్చేసాయి. చాలా ఇబ్బంది పెట్టేసాయి, భయం వేసింది మాకైతే. ఓం నమస్తే అనుకుని తిన్నాం. ఏం చేయలేదు, తప్పు ఏమి ఇబ్బంది పెట్టలేదు మాకైతే మాత్రం. అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. అంటే వాళ్ళ ప్లేస్లోకి మనం వెళ్ళాం కదా సార్, ఆ మాత్రం భయం ఉంటుంది మనకి. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి. మేము తిన్న తర్వాత క్యాటరింగ్ స్వామి పుణ్యమా, మా శివయ్య పుణ్యమో తెలీదు, ఆ మిగిలినవి పెట్టాం ఆ కోతులకి. చాలా మటుకు వచ్చాయి, అన్నీ చక్కగా తిన్నాయి. మాకు కూడా చూసాం అక్కడ దగ్గరుండి, ఏమీ అనలేదు. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈరోజు ఎందుకో మరి చాలా చాలా బాగా అయింది. అనుకోకుండా మేము రావడం. అసలు యాక్చువల్లీ ఉదయం విజయనగరంలో 11 గంటలకు బయలుదేరాం. ఏది ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా సడన్గా బయలుదేరాం. అన్నీ సడన్గా చాలా బాగా అయింది. ఎక్కడ కూడా మనకు ట్రబుల్ అవ్వలేదు. ముగ్గురు, నేను, నాకు సురేంద్ర స్వామి, ఇంకో స్వామి రాజేష్ స్వామి, ముగ్గురం వెళ్ళాం. చాలా బాగా అయింది. మరి ఇంకా లొకేషన్స్ అయితే మాత్రం ఆ రూట్లోని చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఫ్యామిలీతో మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. కుర్రోళ్ళు ఏజ్డ్ అయితే కొంచెం రిస్క్ ఉంటుంది. కుర్రోళ్ళు అయితే పర్లేదు, కానీ కుర్రోళ్ళు వస్తున్నారు కానీ ప్రకృతిని కొంచెం అక్కడ ఇచ్చేస్తున్నారు. సివిల్ స్వాములు వచ్చి అదే కొంచెం బాధ అనిపించింది. ఎంజాయ్ చేయొచ్చు కానీ మరి అంత ఇదిగా కాదు. ఇక మేము వెళ్ళే దారిలో కాశీపట్నం నుంచి వెంకటగిరి, అది దూరంగా కనిపిస్తుంది కదా, అదే కోవిల వెంకటగిరి, అనంత వెంకటగిరి స్వామి కోవిల. యాక్చువల్లీ ఎన్ఆర్పురం గుడి కట్టిన తర్వాత వెంకటగిరి అని పేరు పెట్టారు.
కానీ రూట్ అయితే మాత్రం ఫ్యామిలీతో చాలా రిస్కీయే చెప్పాలి. చాలా టర్నింగ్ పాయింట్స్, చాలా ఘాటీ మాత్రం చాలా 16 కిలోమీటర్లు. ఎక్కడ ఎంత సమయం, ఎన్ని కిలోమీటర్లు? 16 16 16 16 కిలోమీటర్లు. చాలా కొంచెం దారుణంగా ఉంటుంది చెప్పాలంటే. ఫ్యామిలీతో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా రావాలి. అంటే వచ్చారు, ఫ్యామిలీస్ వచ్చారు చాలా మటుకు, కాకపోతే కొంచెం వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి, మరి ఎక్కువ కాకుండా. కానీ రూట్ అయితే మధ్యాహ్నం, ఇది మీకు చూపిస్తుంది మధ్యాహ్నం 3 గంటలకు మంచిది. అసలు చాలా చాలా అయితే మూసింది మొత్తం అంతా, కనిపించలే రోడ్డు మధ్యాహ్నం 3 అప్పుడు. కానీ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అనుకున్నాం మేము, కానీ మధ్యాహ్నం టైంలో వస్తే అలాగ ఉంది మాకు. ఎర్లీ మార్నింగ్ వస్తే వర్షం పడ్డప్పుడు ఇంకా ఇబ్బంది పడుతుందేమో. కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా మాకు అన్నీ టైం టు టైం కరెక్ట్గా సెట్ అయ్యాయి మాకు. అలాగా నిజంగా చాలా సాటిస్ఫై అనిపించింది మాకు మాత్రం. ఆ లొకేషన్ సెట్ కానీ, అక్కడ ఇదిగా వాతావరణం కానీ చాలా 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 బాగుంది. కానీ బండి మీద ముగ్గురం కదా, కొంచెం ఆగి 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 వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం అంటే నేను కొంచెం సన్నం కాబట్టి పర్లేదు. మా సురేంద్ర స్వామి బాగానే డ్రైవ్ చేశారు. కొంచెం ఇబ్బంది పడ్డారు, బాగానే డ్రైవింగ్ చేశారు, పర్లేదు. ఇదిగోండి ఇదే కోవిల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. శ్రీ అనంతగిరి వెంకటేశ్వర స్వామి కోవిల్. ఇగో లోపల ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా బోల్డ్ పెండింగ్ ఉంది వర్క్. ఇంకా చాలా వర్క్ అవుతుంది, చేస్తున్నారు. కానీ బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కోవిల్ అయితే పర్వాలేదు, ఓకే. ఆ చుట్టుపక్కల లొకేషన్, ఆ మంచు కోసం వెళ్ళొచ్చు అంతే. లొకేషన్ సూపర్. లొకేషన్ సూపర్, అది మాత్రం వాస్తవం. నిజంగా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. ఇంతటితో సమాప్తం. ఓం నమః.